ఇవాళ నుంచి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు కరీంనగర్లోని మా శక్తి ఆలయం సర్వం సిద్ధమైంది. ఆలయంతో పాటు ప్రధాన దారులను విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. ముగ్గురు అమ్మలు కొలువైన మహిమాన్విత దివ్య క్షేత్రం కరీంనగర్లోని శ్రీ మాశక్తి ఆలయం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల మహిమాన్విత దివ్యక్షేత్రంగా పేరొందిన మాశక్తి దేవాలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని కృష్ణానగర్లో ఇద్దరు వ్యక్తులపై ఒకరు కత్తితో దాడి చేశారు. కుమారస్వామి, అతని తమ్ముడు భాస్కర్లు ఇంట్లో ఉన్న సమయంలో తమపై దాడి జరిగిందని వారు తెలిపారు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాస్కర్ కు మాత్రం చేతిపై స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేటి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటి సోదాలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 75 వాహనాలను సీజ్ చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలకు వారి రిజిస్ట్రేషన్ పత్రాలు పరిశీలించి వాటికి నంబర్ ప్లేట్లను పెట్టించారు. పోలీసులు ప్రజలతో వ్యక్తిగతమైన పరిచయాలు ఉంటే, ప్రజలు ఏదైనా సమస్యలు వచ్చినా లేదా ఏదైనా నేరపూరిత సమాచారాన్ని వ్యక్తిగతంగా ఇస్తారని, అలాగే నేరాలను అదుపు చేయడానికి పోలీసులకు ప్రజల సహకారం కూడా అవసరమని తెలిపారు. గర్భిణీ మహిళలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం కింద సప్లై చేసే కోడిగుడ్లు వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో దొరకడంపై అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఐసీడీఎస్ అధికారులతో కలిసి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారిని సరస్వతి వైన్ షాప్ పర్మిట్ రూమ్ చేరుకొని విచారణ జరిపారు. స్నేహ కార్యక్రమం ద్వారా 10 నుండి 18 సంవత్సరాల లోపు బాలికలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి వారికి రక్షణ, ఆరోగ్యం, విద్య, ఉపాధి తదితర విషయాల పట్ల విస్తృత అవగాహన కల్పించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జూబిలెన్స్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సింగర్ బోలే, ఇతర గాయకులు పాడిన బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మ గౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగు నింపుతూ మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థిస్తూ బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. 9 రోజుల పాటు సాగే ఈ పూల వేడుకను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని కోరుకుంటూ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన గంగుల కమలాకర్.